బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, దశావతారాలలో తదుపరి అవతారంలో భాగంగా భార్గవరామ అవతార వైశిష్ట్యం అంటే ఈ భార్గవరాముడి అవతారం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ముఖ్యంగా అవతారాలన్నీ కూడా మనం కథలు విన్నప్పుడు అవతారాల కథలు మాత్రం విని ఓహో భగవంతుడు ఇలా చేశాడా అలా చేశాడా అని ఎప్పుడు అనుకోకూడదు. ఓహో మనం మనుషులుగా ఇలా పరిణామం చెందామా అని ఆశ్చర్యపడాలి. ఇంత పకడ్బందీగా మనకి ఈ చరిత్రని మన పురాణాలలో దశావతారాల రూపంలో చెప్పారు కదా అని మనం మన పిల్లలకి బోధించాలి. ఆ క్రమంలో మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలు అయిన తర్వాత వచ్చే అవతారం పేరు భార్గవ అవతారం, భార్గవరాముడి అవతారం లేదా పరశురాముడు అంటారు. ఏమిటి దానికి కారణం అంటే ఆ పరశురాముడికి ఈయన పేరు రాముడు, కానీ ఆయన ఆయుధం పరశు అంటే గొడ్డలి. ఆ కారణంగా పరశురామావతారం అంటాం. నరసింహావతారంలో విష్ణుమూర్తి ఉగ్రరూపంలో ఉన్నాడు. దాని తరువాత వామనావతారంలో పూర్తిగా మానవుడిగా వచ్చాడు. అందువల్ల మానవుడు ప్రకృతిని పరిశీలిస్తూ ఆలోచిస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఇది ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలి అని అంతవరకు వచ్చాడు. ఇక తర్వాత అర్థమైంది అరణ్యాలని మనం వాడుకోవచ్చు. అరణ్యాలని వాడుకోవాలంటే మనం ముందు ఏం చేయాలి, చెట్లను కొట్టాలి. ఓహో, చెట్లను కొట్టేదానికి వచ్చిన ఫేజ్లో వచ్చిన అవతారం పరశురాముడు. ఓకే, అంటే మన డైలీ లైవ్లీహుడ్ ని కొనసాగించడానికి ఉపకరించి మరొక ఫేజ్ వచ్చింది. మానవుడు నేర్చుకోవడం మొదలుపెట్టాడు, జీవించడం ప్రకృతిలోని అన్ని వాడుకొని. కానీ ఆయన 100 మందిని ఇట్లా హత్య చేశారు. చెప్తాను అదే, ఎందుకో చెప్తాను అది కూడా. అయితే పరశురామ అవతారంలో ఏం జరిగింది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని పేరు రామావతారం, పరశురామావతారం. భార్గవరాముడు ఎందుకంటామంటే ఆయన భృగుని యొక్క కొడుకు అని చెప్పేసి, ఆయన జమదగ్ని కొడుకు కానీ భార్గవ వంశానికి చెందినవాడు కాబట్టి భార్గవరాముడు. సో ఆయన విశేషాలు ఏంటి, ఆ అవతారం విశేషాలు ఏమిటి అంటే మొట్టమొదలు ఆయన మనకు వర్ణించిన విధానం, పురాణాల్లో వర్ణించిన విధానంలో ఆయన ఆది మానవుడికి దగ్గరగా కనపడతాడు. పెద్ద జటాజూటంతో బట్టలు సరిగా ఉండి లేక కేవలం కబుపీనం కట్టుకొని అట్లా ఉంటాడు కదా. చేతిలో పరశు ఉంటుంది, గొడ్డలు ఉంటుంది. ఇది పరశురామ అవతారం మనకి తెలిసేది. అంటే వామనావతారంలో బుద్ధిని పొంది ఈ ప్రపంచాన్ని, ఈ వనరుల్ని నేను ఉపయోగించుకోగలను అనుకున్న మానవులు ఇక తన జీవనం కొరకు అడవుల్ని నరకడం కొరకు గొడ్డలు పట్టుకున్నారు. మీరు ఒక్క వ్యక్తిని ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదమ్మా, అప్పటి పరిణామం అట్లా జరుగుతోంది. ఆ క్రమంలో పరశురామావతారం వచ్చింది. మరి మానవుడు అనేవాడు ఏర్పడగానే మొట్టమొదలు మానవుడికి వచ్చిన సమస్య ఏంటి, జంతువులకి మానవులకి వచ్చిన సమస్యలు. జంతువులు కలిసికట్టుగా అన్ని చోట్ల ఉండేవి, కానీ మానవుడు ఉంటే అసలే బలహీనుడు మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో తాను కలిసికట్టుగా ఉండవలసిన అవసరం వచ్చింది. కలిసికట్టుగా ఉండడం అంటే తనలాంటి వాళ్ళతో ఉండాలి. అంటే సంఘము అనేది ఏర్పడాలి, సమాజము అనేది ఏర్పడాలి. అప్పుడు సమాజం ఏర్పడింది. సో పరశురామావతారంలో మనిషి సంఘజీవనము ఆరంభించాడు. సంఘంగా ఏర్పడ్డాడు. అంటే మనుషులందరూ ఒక దగ్గర ఉండడం, ఒక చోట ఉండి ఒక నదీ ప్రాంతాల్లో ఉండడం. అయితే సంఘజీవనం ఆరంభించగానే వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఏమిటి అంటే మనుషులు మధ్య కొట్లాడుకునేవాడు. సో అది జంతు ధర్మం కాబట్టి, జంతువులం కాబట్టి మొదలు అది వచ్చేది. ఆహారం దొరికితే నాకు కావాలని కొట్టుకునేవాడు. ఆ క్రమంలో క్రమశిక్షణ లేకుండా పోయింది. అప్పుడున్న మానవులు ఏం చేశారు అంటే పెద్దవాళ్ళు, అప్పుడున్న ఋషులు, ఫ్యూచర్ ఎట్లా అని ఆలోచించేవాళ్ళు ఋషులు. వాళ్ళు ఏం చేశారు, ఓహో మనం సంఘం జీవనం కావాలి అంటే సంఘ నియమాలు కావాలి అనుకున్నారు. సో సంఘ నియమాలు ఏర్పరిచారు. సంఘ నియమాలు ఏర్పరిచి అడవులని తన గొడ్డలితో నరుక్కుంటూ వ్యవసాయ భూములని ఆరంభించినప్పటి కాలం పరశురామావతార కాలం. మరి అప్పుడు ఏం చేశారు, సంఘ నియమాలు పెట్టినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మరి, లేకపోతే మళ్ళీ అరాచకాలు వస్తాయి, మానవ జీవనం సుఖం కాదు. అందువల్ల
ఎవరైనా సంఘపు కట్టుబాట్లు కనుక తెంచితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపి పారేయాలన్నారు. పనిష్మెంట్ వెంటనే. అసలు వాళ్ళు వద్దు మనకి ఇంకెందుకు. ఆ, ఆ క్రమంలో ఈయన 17 సార్లు రాజుల మీద దండెత్తాడు అన్న కథ తీసుకొచ్చారు. ఆయన ఒక్కడికి ఎందుకండి పోయి రాజుల మీద కొట్లాడడానికి? సంఘ జీవనపు కట్టుబాట్లు ఏ రాజైతే అతిక్రమిస్తున్నాడో ఆ రాజుని చంపిపారే, కొత్త రాజుని పెట్టు. సంఘ జీవనానికి కావలసిన ఆ క్రమం ఏర్పరిచిన మహానుభావుడు పరశురాముడు. ఇంకోటి సముద్ర మధ్య భూమిని కూడా దానం చేశారు ఆయన ఎక్కువగా అని అంటూ ఉంటారు. సముద్ర మధ్య భూమి లేదు. ఇప్పుడు అంతా మనిషి అప్పుడు భూమిని సొంతం చేసుకుంటున్నాడు కదా, మరి అందరికి ఇవ్వాలి కదా, సొసైటీలో అందరికి ఇచ్చేయాలి కదా. ఓకే, డిస్ట్రిబ్యూట్. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి అంటే తాను తండ్రి మాట మీద ఆధారపడి తల్లిని చంపేశాడు. అది సంఘజీవనం ఆరంభంలో. ఎందుకంటే ఆరంభంలో పురుష స్వామ్యం ఉండేది కాబట్టి ఆయన బాబు మీ అమ్మని చంపేసేయంటే చంపేశాడు. ఎందుకంటే సంఘపు కట్టుబాట్లు పాటించాలి. ఆ సంఘ నియమాలలో అప్పుడు అట్లా ఉంటే మళ్ళీ మన కోసం వాళ్ళు ఏం చేశారు, అలా చంపేయడం కాదు, మళ్ళీ తండ్రితో మళ్ళీ తల్లిని బతికించుకున్నాడని చెప్పుకొచ్చారు. అంటే ఆడవారికి కూడా మనం సమాన స్థాయిని ఇవ్వాలి అన్న కాలం పరశురాముడి కాలం. ఓహో, చాలా లోతైన సామాజిక విషయాలు ఉన్నాయి పరశురామ అవతారం నుంచి. ఇక పరశురామ అవతారం నుంచి మన సొసైటీయే ఎక్కువ. కానీ ఒక డౌట్ ఏంటంటే గురుగారు, ఇన్ని ఆయుధాలు ఉండగా గండ్రగొడ్డలే పట్టుకున్నాడు. మరి అప్పుడు ఇన్ని ఆయుధాలు ఇప్పుడే తర్వాత వచ్చాయి కదమ్మా, ముందెక్కడికి లేవు. అంటే చెట్లు కొట్టడానికి అదే కదా సింబాలిక్. సో ఆ విధంగా మనకి గండ్రగొడ్డలి ఆధారంగా ఒక ఆదిమానవుడి వేషంలో సంఘ జీవనాన్ని క్రమశిక్షణకు తీసుకురావడం కోసం ఉండిన వ్యక్తిగా, అంటే మానవుడు అలా ఉండేవాడు అని చెప్పడానికి నారాయణుని ఆ రూపంలో చెప్పారు, ఆ అవతారం చెప్పారు. సో ఆ కారణంగా మనకి ఏమర్థమవుతుంది అంటే సృష్టి జరిగి మానవుడు ఏర్పడి మానవుడు వ్యవసాయ జీవితాన్ని వ్యవసాయం చేసుకోవడం ఆరంభించే టైంలో ఈయన మనం అప్పుడు ఈ అరణ్యాలని కట్ చేశాము, అప్పుడే సంఘజీవనం మొదలుపెట్టాము. సంఘజీవనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉంది, ప్రిమిటివ్ స్టేజే అప్పుడు. అయితే మరి ఈ పరశురాముడు మరి శ్రీరామ కళ్యాణ సమయంలో ఆ శివధనుర్భంగం సమయంలో ఆయన ఎట్లా ప్రత్యక్షమయ్యాడు గురుగారు? ఆయన తర్వాత ఈయనదే కదా అవతారం. పరశురామ అవతారం తర్వాత శ్రీరామ అవతారమే కదా. పరశురాముడి యొక్క స్టేజ్లో మానవులు ఎలా ఉండేవాళ్ళు అనేది మనకి పరశురామ అవతార కథ ద్వారా తెలుస్తుంది. ఇక శ్రీరామ అవతార కథకు వచ్చినప్పుడు ఆ సమాజం ఎలా మారిపోయింది అనేది తెలుస్తుంది. సో మనకి పరశురామ అవతారం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మానవుడు ప్రకృతిని తర్వాత వ్యవసాయాన్ని తెలుసుకుని, వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకుని ప్రకృతిని అర్థం చేసుకుని తన కోసం దాన్ని వాడుకోవడానికి, తన కోసం అంటే తనకు ఒక్కడి కోసం కాదు, తన సంఘం కోసం, సో తన సమాజం కోసం వాడుకోవడం మొదలుపెట్టిన మొదటి రోజులు పరశురాముడి రోజులు. సో పరశురాముడి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే క్రమశిక్షణ, తర్వాత ప్రకృతిలో ఏది ఎప్పుడు అవసరమో అవసరం ఉన్నంత వరకు దాన్ని వాడుకోవడం, ఇవి పరశురాముడి ద్వారా మనం నేర్చుకోవాలి. అప్పుడు అలా చేశారు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఆ తర్వాత ఆయన అవతారం చాలించే ముందు తర్వాత స్టేజ్ వచ్చేసింది మళ్ళీ. అందువల్ల శ్రీరామ అవతారం వచ్చిన తర్వాత ఆయన దాన్ని చాలించాడు. ఓకే గురుగారు, పరశురాముడికి సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా కేరళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మీరు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎక్కువ ఈ అరణ్య ప్రాంతాలైనటువంటి దక్షిణ భారతదేశంలోనే జరిగాయి. అవును, అందువల్ల ఇక్కడిక్కడే ఆ దేవాలయాలు కూడా కనపడుతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఉండి ఉంటాయి కానీ కాలక్రమంలో జనం ఎక్కువ ఉండేవారు కాబట్టి అక్కడ మర్చిపోయి ఉంటారు. అసలు ఎక్కడ ఆనవాళ్ళు లేవు, ఆనవాళ్ళు లేకుండా అయ్యాయి. కథలు ఉన్నాయి ఎందుకంటే సాహిత్యం ఉండేది, పురాణాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి కాబట్టి సాహిత్యంలో ఉన్నాయి. కానీ ప్రూఫ్ లేదు. ప్రూఫ్లు ఎక్కడ ఉన్నాయంటే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అట్లా మొత్తానికి జరిగేదంతా భారతదేశంలో జరిగింది అని. ఎందుకంటే దీనికి కోరిలేషన్ ఏంటి అంటే నాగరికత అనేది వృద్ధి చెందింది భారతదేశంలోనే వృద్ధి చెందింది. భారతదేశంలోనే మానవ నాగరికత. ఇప్పుడు మానవ నాగరికత అనగానే దక్షిణ భారతదేశంలోనే చెందింది కాదమ్మా, ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ జరిగింది. అందుకే మనకి హరప్ప, మొహంజదారో ఆ నాగరికతలు, అంతకన్నా మించి నాగరికతలు వేరే చోట ఎక్కువ లేవు. వీటి తర్వాతే మిగతావి ఉన్నాయి.
ఏవున్నా ఈ కాలంలోని ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఉత్తర భారతదేశంలోనే ఈ భూమి అంతా అలా ఉండింది అప్పుడు. అదే మన మహాభారతంలో కూడా ఉంది. తర్వాత ఆ వర్ణనే మహాభారతంలో ఉంది. అంతా ట్రూ డాక్యుమెంటెడ్ హిస్టరీ అమ్మ. డాక్యుమెంటెడ్ హిస్టరీ 10 దశావతారాలు ఎన్నో విషయాలుగా. అసలు మనం చాలా పరిశోధనలు చేయాలి. ఈనాటి సమాజానికి కావలసిన విధంగా ఇవి ఎలా పనికొస్తాయి అనేది బాగా చూడాలి మనం. ఆ పరశురాముడు చెప్పినటువంటి సూక్తులేంటి, ఆయన పరశురామావతారంలో పురాణాలలో ఉన్నటువంటి సంవాదాలు ఏమిటి, ఆయన మిగతా అన్ని చోట్ల పోయినప్పుడు ఏం మాట్లాడేవాడు, ఏం చెప్పేవాడు, అవన్నీ చాలా ఉన్నాయి. వ్యాసుడు చాలా రాశాడు. ఓకే. అయినా ఇప్పుడు ఈ పరశురాముడు శ్రీశైలంలో గుప్త రూపంలో ఉంటాడంట, నిజమేనంటారా? అమ్మ, ఇవన్నీ తరువాత మన కోసం చెప్పుకున్న విషయాలు. ఆ పరశురాముడు ఇప్పుడు అక్కడ ఏమి ఉండడు. ఆ పరశురాముడు టైం అయిపోయింది. ఆయన విష్ణుమూర్తి ఇప్పుడు ఇంకో రూపంలో ఉంటాడు. మనం పురాణాల్లోని దశావతారాలను కానీ, పురాణ కథలను కానీ, పురాణ కథల్లో ఉన్న పురుషులను కానీ, స్త్రీలను కానీ ఇంకా ఉన్నారు అని ఊహించకూడదు. మనం చిన్నపిల్లలం కాదు. ఇప్పుడు మనం చిన్నపిల్లలైతే కామిక్స్ లాగా ఇంకా ఉన్నారేమో అనుకుంటాం. అలా కాదు. ఇది మనం జరిగిపోయింది హిస్టరీ. ఆ హిస్టరీని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఈరోజు మనం ఎలా దాన్ని కరెక్ట్గా వాడుకొని మనం సుఖజీవనం పొందాలి అనే దానికి మనం వాడుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.